అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 26% సుంకాలు విధించడంతో మన దేశంలోని పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగం కుదేలవుతోంది. విదేశాల నుండి కోట్లు ఆర్జించి పెట్టి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఓవైపు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్లతో ఇబ్బంది పడుతున్న రైతులను అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అధపాతాళానికి తొక్కినట్లయింది. ఇప్పటికే ఏపీలో రొయ్యల ధర అమాంతం పడిపోయింది. దాంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులుండగా ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం కాగా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అత్యధిక ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తుండగా దీనివల్ల ఏటా వస్తున్న 4 లక్షల టన్నుల ఉత్పత్తుల్లో 3.5 టన్నులు విదేశాలకు ఎగుమతవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎగుమతుల వల్ల ఏటా 18,000 కోట్ల వ్యాపారం జరుగుతుంటే ఇందులో విదేశీ లావాదేవీల వాటానే ఎక్కువగా ఉంది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వా ఉత్పత్తులపై భారీగా ప్రభావం చూపి 100 కౌంట్ 240గా ఉన్న రొయ్యల ధర అమాంతం 200కు పడిపోయింది. అంటే కిలోకి 40 రూపాయలు పడిపోయిందన్నమాట. సాధారణంగా వేసవికాలం రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన వాతావరణాలతో పోల్చితే వేసవిలో రొయ్యలకు వైరస్ తక్కువగా రావడం, గ్రోత్ అనుకున్నట్లు రావడంతో ఈ సీజన్లోనే సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుంటారు. ప్రతీకార సుంకం వల్ల ఇప్పటికే పెట్టుబడులకొచ్చిన పంటను పట్టాలో లేక చెరువుల్లోనే ఉంచాలో తెలియక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి వైరస్ల దాడిని అధిగమించి పంటను ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదని, కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆక్వా రంగం కోలుకునే పరిస్థితి లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మామిడి ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ సుంకాల ప్రభావం మామిడి పండ్లపై కూడా పడుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 7,64,500 ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. వాటిల్లో ప్రతి ఏడాది 24,45,900 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏడాది 45,000 టన్నుల మామిడి పండ్లు ఎగుమతవుతుంటే వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే దాదాపు 15,000 టన్నుల మామిడి పండ్లు ఎగుమతవుతుంటాయి. వాటి విలువ దాదాపు 200 కోట్ల పైనే ఉంటుంది. అయితే మొన్నటిదాకా 0 నుండి 5% దాకా ఉన్న టారిఫ్ ఇప్పుడు 22 నుండి 26% వరకు పెరగడంతో మామిడి పండ్ల ఎగుమతుల విలువ ఇప్పుడు మరో 50 కోట్లు పైగా పెరగొచ్చు. దీంతో అమెరికాలో మన మామిడి పండ్ల ధరలు పెరిగి డిమాండ్ తగ్గే ముప్పు ఉంటుంది. దాంతోపాటు ఈ టారిఫ్ల భారం ఎగుమతిదారులు రైతులపై వేస్తారు కాబట్టి గిట్టుబాటు ధర దక్కక ఇక్కడ రైతులు భారీగా నష్టపోతారు. ఇలా ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఏపీలోని ఆక్వా రైతులు, మామిడి సాగు రైతులపై చాలానే పడనుంది.